అందరికీ షలోం. ఈరోజు యెఫ్తా యొక్క కుమార్తెను బలిగా అర్పించాడా లేదా అనే వాటి గురించి తోరా నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే యెఫ్తా తన కుమార్తెను బలిగా అర్పించడానికి గల కారణం ఏమిటి, ఎందుకు అర్పిస్తాను అని చెప్పడం జరిగింది అనే విషయాల గురించి ముందు మనం తెలుసుకుందాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. ఇక్కడ వేశ్య కుమారుడు అని ఉంది, కానీ ఆయన వేశ్య కుమారుడు కాదు. ఎందుకంటే సత్ర నిర్వాహకురాలు ఆవిడ. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. అంటే అన్య స్త్రీ ఆవిడ, అంటే యూదులకు సంబంధించిన స్త్రీ కాదు, అన్య స్త్రీ. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా నొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతి అయి ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదుమని యెఫ్తాతో చెప్పిరి. అమ్మోనీయులతో ఇశ్రాయేలీలకి యుద్ధం రావడం అనేది జరిగింది. ఎందుకు ఈ యొక్క యుద్ధం రావడం అనేది జరిగింది, ఎందుకు వారు ఇశ్రాయేలీల మీదకి లేచారు అనే విషయాలు న్యాయాధిపతులు 10వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూద్దాం. ఇశ్రాయేలీలు ఎలోహిం సన్నిధిని మరల దుష్ప్రవర్తనులైరి. వారు ఎలోహింను విసర్జించి ఆయన సేవ మానివేసిరి. బలులు, అష్టారోతు అను సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. ఇశ్రాయేలీలు ఆయా జాతుల వారి దేవతలను పూజించుచూ రావడం అనేది జరిగింది. అప్పుడు ఎలోహిం కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండగా ఆయన ఫిలిస్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించెను. గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీలను అనగా యోర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోరీయుల దేశంలో కాపురమున్న ఇశ్రాయేలీలను 18 సంవత్సరములు చితకగొట్టి అణిచివేసిరి. ఆ దేశాల యొక్క దేవతలను వారు పూజించారు కాబట్టి ఎలోహిం యొక్క కోపము వారి మీద రగులుకొని ఫిలిస్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి ఎలోహిమే వారిని అప్పగించడం అనేది జరిగింది. వారు 18 సంవత్సరాలు వారిని బాధ పెట్టడం అనేది జరిగింది. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ, బెన్యామీనీయులతోనూ, ఎఫ్రాయిమీలతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలీలు, మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము, మా తండ్రిని విడిచి బయలులను పూజించి ఉన్నామని ఎలోహింకు మొర్రపెట్టగా, ఎలోహిం ఐగుప్తీయుల వశంలో నుండి, అమోరీయుల వశంలో నుండి, అమ్మోనీయుల వశంలో నుండి, ఫిలిస్తీయుల వశంలో నుండి మాత్రము గాక సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మును రక్షించేతను గదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. పోయి మీరు కోరుకునిన దేవతలకు మొర్రపెట్టుకొనుడి, మీరు శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీలతో సెలవిచ్చెను. అన్ని జాతుల వారితో వారికి యుద్ధం వచ్చినప్పుడు ఎలోహిం వారిని విడిపించడం అనేది జరిగింది. అయినప్పటికీ వారు మళ్ళీ వారి యొక్క దేవతల వైపు తిరగడం అనేది జరిగింది. అప్పుడు ఎలోహిం ఈ విధంగా వారితో చెప్పడం జరిగింది, పోయి మీరు కోరుకునిన దేవతలకు మొర్రపెట్టుకొనుడి, మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఆయన ఇశ్రాయేలీలతో చెప్పడం అనేది జరిగింది. అప్పుడు ఇశ్రాయేలీలు, మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్ములను రక్షింపుమని చెప్పి ఎలోహింను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. అప్పుడు వారు పశ్చాత్తాపపడి తండ్రి వైపు తిరిగి వారు సేవిస్తున్నటువంటి అన్య దేవతలన్నింటినీ కూడా వారు తీసివేయడం అనేది జరిగింది. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగియుండిరి, ఇశ్రాయేలీలు కూడుకొని మిస్పాలో దిగియుండిరి. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదుమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. యెఫ్తా బలాఢ్యుడు కాబట్టి ఆయన్ని అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి రమ్మని గిలాదు పెద్దలు వెళ్లడం అనేది జరిగింది. మీరు నా మీద పగపట్టి నన్ను నా తండ్రి ఇంటి నుండి
తోలివేసితిరి. ఇప్పుడు మీకు శ్రమ కలిగింది కాబట్టి నా యొద్దకు వచ్చారు అని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి వగుదువని యొఫ్తాతో అనిరి. అందుకు యొఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట ఎలోహిం వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనగుదునా అని గిలాదు పెద్దలను అడుగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము. ఎలోహిం మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండునుగాక అని యొఫ్తాతో అనిరి. నీవు అమ్మోనీయులతో యుద్ధం చేసి గెలిస్తే నీవే మాపైన అధికారిగా ఉంటావు అని ఆయనతో చెప్పడం అనేది జరిగింది. అప్పుడు నిజంగానే మీ మీద ప్రధానుడను అగుదునా అని ఆయన అడిగినప్పుడు, నీకు మాకు మధ్య ఎలోహిం సాక్షిగా ఉంటాడు అని ఆయనతో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి యొఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతనిని నియమించుకొనిరి. అప్పుడు యొఫ్తా మిస్పాలో ఎలోహిం సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యొఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగగా, అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశమును ఆక్రమించుకొని ఉన్నందుననే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండునట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగించుమని యొఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను. ఇశ్రాయేలీల మీదకి అమ్మోనీయులు ఎందుకు యుద్ధానికి వస్తున్నారు అనే దాని గురించి ఇక్కడ మనకి కొన్ని విషయాలు చూద్దాం. యొఫ్తా దూతలను పంపించి, నీకు నాకు మధ్య ఏం జరిగిందని నీవు నా దేశం మీదకి యుద్ధానికి వస్తున్నావు అని చెప్పి దూతలను పంపించినప్పుడు అమ్మోనీయుల యొక్క రాజు ఇశ్రాయేలీలతో ఏమని చెప్తున్నాడంటే, ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బేకు వరకును యోర్దాను వరకును నా దేశంను ఆక్రమించుకున్నారు. కాబట్టి నేను యుద్ధానికి రావడం జరుగుతుంది. సమాధానముగా నుండున్నట్లు ఆ దేశములను మరలా మీరు నాకు తిరిగి ఇప్పించండి అని చెప్పి యొఫ్తా పంపిన దూతలతో సమాచారం పంపించాడు. అంతటా యొఫ్తా మరలా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి ఇట్లనెను. యొఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిచుండగా వారు ఎర్ర సముద్రము వరకును అరణ్యంలో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీలు ఏదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా ఏదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకును అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవీయనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీలు కాదేశులో నివసించిరి. తర్వాత వారు అరణ్య ప్రయాణము చేయుచు ఏదోమీయుల యొక్కయు మోయాబీయుల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకును తూర్పు దిక్కున కానాను దేశమునందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు గదా. మరియు ఇశ్రాయేలీలు అమోరీయుల రాజైన సీహోనును హెష్బోను రాజునద్దకును దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, సీహోను ఇశ్రాయేలీలను నమ్మక తన దేశంలో బడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యాహాసులో దిగి ఇశ్రాయేలీలతో యుద్ధము చేసెను. అప్పుడు ఇశ్రాయేలీల తండ్రైన ఎలోహిం ఆ సీహోనును అతని సమస్త జన్మును ఇశ్రాయేలీ చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసి తర్వాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశం అంతటను స్వాధీనపరుచుకొని అర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకును అరణ్యము మొదలుకొని యోర్దాను వరకును అమోరీయుల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరుచుకొనిరి. అంటే ఇశ్రాయేలీలు ఆ దేశాలు ఆక్రమించుకోలేదు, వారు ఏ విధంగా ప్రయాణించారు అనే విషయాలు అన్ని కూడా ఇక్కడ యొఫ్తా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇశ్రాయేలీల తండ్రైన ఎలోహిం అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దానిని స్వతంత్రించుకుందువా? అంటే ఇశ్రాయేలీల తండ్రైన ఎలోహిం అమోరీయులను తన జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి తోలివేసిన తర్వాత నీవు మళ్ళీ దానిని స్వతంత్రించుకుందువా అని అడుగుతున్నాడు. స్వాధీనపరుచుకున్నటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు గదా. మా తండ్రైన ఎలోహిం మా ఎదుట నుండి ఎవరిని త్రోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరుచుకుందుము. మోయాబు రాజైన సిపోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రమునూ అధికుడువు కావుగదా. అతడు ఇశ్రాయేలీలతో ఎప్పుడైనను కలహించినా, ఎప్పుడైనను వారితో యుద్ధము చేసినా అని యొఫ్తా అమ్మోనీయుల రాజుని అడగడం అనేది జరుగుతుంది. ఇశ్రాయేలీలు హెష్బోనులోను దాని లోయలలోను
అరోయేరులోను దాని ఊరులలోను అర్నోను తీరముల పట్నములన్నిటిలోనూ 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు. అంటే ఈ ప్రాంతాల్లో ఇశ్రాయేలీలు 300 సంవత్సరాల నుండి నివసిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి నీవు పట్టుకోకుండా ఇప్పుడెందుకు వారి మీదకి వస్తున్నావు అని అడగడం అనేది జరుగుతుంది. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీవు మా మీదికి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన ఎలోహిం నేడు ఇశ్రాయేలీలకు అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక అని యొఫ్తా చెప్పడం అనేది జరిగింది. అయితే అమ్మోనీయుల రాజు యొఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. ఎలోహిం ఆత్మ యొఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనషేలోను సంచరించుచు అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యొఫ్తా ఎలోహింకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది ఎలోహింకు ప్రతిష్ఠితమగును. యొఫ్తా ఈ విధంగా మ్రొక్కుకోవడం అనేది జరిగింది. అమ్మోనీయులను ఈయన చేతికి అప్పగించిన తర్వాత అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఆయన ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది ఎలోహింకు ప్రతిష్ఠితమగును అని చెప్పడం జరిగింది. మరియు దహన బలిగా దాన్ని నర్పించేదనెను. అప్పుడు యొఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు ఎలోహిం అతని చేతికి వారిని అప్పగించెను గనుక అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. యొఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబరతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె కాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. ఆయన యుద్ధం నుండి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఇంటి నుండి ఆయన కుమార్తె తంబురతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కోవడానికి రావడం అనేది జరిగింది. ఆయనకు ఆమె తప్ప మగ సంతానం కానీ ఆడ సంతానం కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి. నీవు నన్ను తల్లడింపచేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను ఎలోహింకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా ఆమె, నా తండ్రి ఎలోహింకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. ఎలోహిం నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. ఆయన తన కుమార్తెను చూచి ఆయన తన బట్టలు చింపుకుని ఏడవడం అనేది జరిగింది. నేను ఎలోహింకి మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేనని ఆయన చెప్పినప్పుడు ఆమె తన తండ్రితో, ఎలోహింకి మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరి వచ్చిన మాట చొప్పున నాకు చేయుము అని చెప్పడం అనేది జరిగింది. మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏమనగా 2 నెలల వరకు నన్ను విడువము. నేనును నా చెలికత్తెలను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను. గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండ మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్ల చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరగనేలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యొఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఆయన కుమార్తెను బలిగా అర్పించాడా లేదా? అయితే కన్యాత్వం గురించి 2 నెలలు ప్రలాపించదనని తన తండ్రితో చెప్పడం అనేది జరిగింది. ఎందుకు కన్యాత్వం గురించి ఆమె ప్రలాపించింది అనే వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. తెలిసి ఆ విధంగా చెప్పాడా అంటే యుద్ధంలో నుంచి గెలిచి వచ్చినప్పుడు తన కుటుంబ సభ్యులు మొదట వస్తారని ఆయనకు తెలియదా? ఆయన కుమార్తెను నరబలిగా ఇచ్చినప్పుడు బలి ఇవ్వాల్సింది యాజకులు. అయితే దాని గురించి యాజకులు ఇచ్చారా లేదా అనే విషయాలు తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. అందరికీ షలో.